రెడ్డి గారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు. అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులు ఒక పీక్ లెవెల్కి చేరిపోయాయి అన్నమాట. చేబ్రోలు కిరణ్ ఆ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. అధికారం ఉందనే అహంకారం, తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక బరితెగింపు, ఇది నిజంగా బరితెగింపు అనే చెప్పాలి. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ, వీటన్నిటి వల్ల ఇవాళ మహిళలు మాత్రమే కాదు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షుల వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి, అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు. అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఎవరు? టీడీపీయే కదా. ఈ సోషల్ మీడియా తోడేళ్లని అడ్డు పెట్టుకుని మొత్తం వ్యవస్థని తన అరచేతిలో పెట్టుకోవాలని దుర్మార్గంగా పన్నిన ఒక పన్నాగమే కదా. మరి అలాంటి వారిపై కేసులు ఎందుకు పెట్టరు? మీరు ఎందుకు పెట్టరు? అంటే వ్యక్తిత్వ హననాలకు దిగుతూ, బురద జల్లుతూ ఎదుటి పార్టీ మీద, అందులోని రాజకీయ నాయకుల మీద, మహిళా నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, నోటికొచ్చినట్లు విర్రవీగుతూ, అనిపించినట్లు పోస్టులు పెడుతూ, ఒక అడ్డు అదుపు లేకుండా తెగ బరితెగిస్తూ పోస్టులు పెడుతున్నారే, వాటి మీద, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు? మీరు పెట్టరు. ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి. పెంచి పోషిస్తున్నది టీడీపీ పార్టీ, జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు. అంటే మీరే పోస్టులు పెడతారు, మీరే బాధ పెడతారు, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి, ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది, అసలు మహిళల్ని ఎవరు ఒక్క మాట అన్నా, అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము, మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్ళీ పింకాలు పలుకుతారు. అసలు మీ మోడస్ ఆపరెండియే ఇది. దిస్ ఇస్ హౌ యూ వర్క్, యువర్ సోషల్ మీడియా వర్క్స్. అరే మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సోషల్ మీడియా సైకోలపై ఎక్కడా కేసులు పెట్టలేదు ఎందుకు? ఎందుకని మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీ సోషల్ మీడియా తోడేళ్లు చేసిన అరాచకాలు, దారుణాల మీద కొన్ని వందల కంప్లైంట్లు మేము ఇచ్చాం. దానిలో ఒక్కటన్నా మీరు చదివారా? కనీసం ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా?